T20 అప్డేట్స్ చూద్దాం. తేజ సజ్జా, మంచు మనోజ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న చిత్రం మిరాయ్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. నేషనల్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. కల్కి 2898 ADలో హీరో ప్రభాస్ కు జోడీగా కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించింది. బాలీవుడ్ భామ దిశా పటాని ఇప్పుడు ఇద్దరు మరోసారి జంటగా కనువిందు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంలో రెండో నాయిక పాత్ర కోసం దిశా పటానిని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవరా. ఇటీవల ఈ మూవీ జపాన్ లో రిలీజ్ అయి సందడి చేసింది. దేవరా పార్ట్ 2 పై ఎన్టీఆర్ అప్డేట్ వైరల్ గా మారింది. పార్ట్ 2 చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుందని చెప్పారు. నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీపై నాని ఓ సాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ది ప్యారడైజ్ సినిమా థియేటర్స్ లో ఆడియన్స్ పండుగ చేసుకునే రీతిలో ఉంటుందని చెప్పారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న చిత్రం పెద్ది. ఈ సినిమా గ్లిమ్స్ లో రెహమాన్ స్కోర్ బాలేదు అంటూ కొన్ని మాటలు వైరల్ అవుతున్నాయి. ఆ రూమర్స్ లో నిజం లేదని రెహమాన్ క్రేజీ సౌండింగ్ ఈ గ్లిమ్స్ కోసం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. మెగా 157 పేరుతో ఈ మూవీ ప్రచారంలో ఉంది. ఈ చిత్రం కోసం చిరు ఓ సాంగ్ పాడేలా దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అక్కినేని అఖిల్ దర్శకుడు మురళీ కిషోర్ కాంబోలో ఓ మూవీ రాబోతోంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ను ఏప్రిల్ 8న అఖిల్ బర్త్డే కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రం ఆర్య 2 ఏప్రిల్ 5న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కు సంబంధించిన టికెట్ బుకింగ్స్ సంధ్య 35mm థియేటర్ లో కేవలం 2 నిమిషాల్లో సోల్డ్ అవుట్ అయినట్టు తెలుస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం టెస్ట్. ఎస్ శశికాంత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఎల్లో నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. నవదీప్ దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ టచ్ మీ నాట్ జియో హాట్స్టార్ వేదికగా ఎల్లో నుంచి స్ట్రీమింగ్ కానుంది. విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ వీర ధీర సూర. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీని దర్శకుడు ఎస్యు అరుణ్ కుమార్ తెరకెక్కించారు. ఈ సినిమాను 30 కోట్ల బడ్జెట్ తో రూపొందించారని, ఇందులో విక్రమ్ రెమ్యునరేషన్ ఒక్కటే 30 కోట్లు అని చిత్రవర్గాలు తెలిపాయి. దీంతో ఈ సినిమా కోసం విక్రమ్ రెమ్యునరేషన్ కాకుండా మిగతా 30 కోట్లు ఖర్చయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవి ప్రకాష్ హీరోగా తెరకెక్కిన మూవీ కింగ్స్టన్. ఈ మూవీలో దివ్య భారతి హీరోయిన్ గా నటించగా చేతన్ కాదంబి, జగన్ పెరుమాళ్ పలువురు కీలక పాత్రలు నటించారు. G5 వేదికగా ఎల్లుండి నుంచి స్ట్రీమింగ్ కానుంది. యంగ్ యాక్టర్ మునవ్వర్ ఫరూకీ నటించిన వెబ్ సిరీస్ ఫస్ట్ కాపీ 90s లో సినీ ఇండస్ట్రీలో జరిగిన పైరసీ సమస్యల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ టీజర్ చిత్ర బృందం ఇటీవల రిలీజ్ చేయగా ఆకట్టుకుంటుంది. దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ ఎబైటెడ్ చిత్రం జననాయగన్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులపై సాలిడ్ న్యూస్ తాజాగా వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ చిత్రాన్ని భారీ మొత్తంలో సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. తన వల్లే నటుడు జీవి ప్రకాష్ గాయని సైంధవి విడాకులు తీసుకున్నారనే విషయంపై నటి దివ్యభారతి మరోసారి స్పందించారు. తనకు సంబంధం లేని వ్యక్తుల కుటుంబ విషయాల్లోకి తన పేరును లాగుతున్నారని మండిపడ్డారు. మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ L2 ఎంపురాన్. ఈ సినిమాలో మోహన్ లాల్ చిన్నప్పటి పాత్ర కోసం ఏఐను ఉపయోగించారంటూ వార్తలు వచ్చాయి. అందులో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ నటించారని తెలుపుతూ డైరెక్టర్ పృథ్వీరాజ్ ఓ పోస్టర్ను విడుదల చేశారు. కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాపతా లేడీస్. శ్రీవాత్సవ, నితాన్షి గోయల్ ప్రతిభ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారత్ తరపున ఆస్కార్ కు అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ చిత్ర బృందంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రష్మిక మందన్న కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం సికందర్. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ రిలీజ్ అయిన నుంచి ఇప్పటి వరకు 33 కోట్లు వసూలు చేసినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్ నటుడు సన్నీ దేవోల్ ప్రధాన పాత్రలో తెలుగు దర్శకుడు గోపీచంద్ మల్లేని రూపొందిస్తున్న చిత్రం జాట్. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.